తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ఏటికేడు పెరుగుతూనే ఉంది. దీంతో ఆపద మొక్కుల వాడికి భక్తులు సమర్పించుకునే కానుకలు పెరగడంతో టీటీడీకి భారీగా ఆదాయం సమకూరుతుంది. ముఖ్యంగా వేసవి సెలవుల సమయంలో స్వామి దర్శనానికి లక్షలాది భక్తులు తరలి వస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది గతంలో కంటే ఎక్కువ భక్తులు తరలి రావడంతో స్వామి ఉండి ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. ఇప్పటికే వెలకట్టలేని ఆస్తులున్న వెంకన్నకు ఈ వేసవిలో భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. ఈ వేసవిలో రోజుకు సగటున 80,000 మంది స్వామిని దర్శించుకున్నారు. ఒక్క జూన్ నెలలోనే 24.08 లక్షల మంది భక్తులు రాగా 119.86 కోట్ల మేర కానుకలు వచ్చాయని టీటీడీ తెలిపింది. జూన్ 14న గరిష్టంగా 91,720 మంది స్వామిని దర్శించుకోగా 30వ తేదీన గరిష్టంగా 5.30 కోట్లు కానుకలుగా అందాయని అధికారులు వెల్లడించారు. ఈ నెలలో మొత్తం 5 రోజుల్లో రోజుకు 90,000 మంది, మరో 10 రోజుల్లో రోజుకు 80,000 మంది భక్తులు వెంకన్నను దర్శించుకోవడం మరో రికార్డుగా నిలిచింది. ఈ వేసవిలో రోజుకు సగటున 4 కోట్ల హుండీ ఆదాయం రాగా ఏకంగా 10.5 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ వెల్లడించింది. ఈ ఏడాది మే నెలలో 23.77 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా హుండీ ద్వారా టీటీడీకి 106.83 కోట్ల ఆదాయం చేకూరింది.